మహేష్ అపార్ట్మెంట్లో తల్లి ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లే పిల్లల్ని కడతేర్చింది అని చెప్పేసి చుట్టుపక్కన వాళ్ళంతా కూడా రోజు సరదాగా కనిపించేటువంటి కుటుంబంలో ఏమైంది, ఎందుకు తల్లే పిల్లల్ని చంపింది అన్న విషయాలు ఇంకా ఎవరికి ఏం తెలియక వాళ్ళు రెగ్యులర్గా చూసేటువంటి వాళ్ళ పిల్లలు ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, వెంకటేశ్వర్ రెడ్డి వీళ్ళ కుటుంబం ఎలా ఉండేది, ఎప్పుడు వచ్చారు ఇక్కడ? వాళ్ళు ఫస్ట్ నుంచి 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. కానీ మంచి ఫ్యామిలీ, ఇబ్బంది ఏం లేదు. అతను వ్యక్తిగతంగా చాలా మంచోడే. మాకు మా ఊరు రోడ్డు మీద ఫ్రెండ్లీగా ఉంటాడు. మా లోన విషయాలు అయితే మాకేం తెలియదు, కానీ బయట ఇద్ద మాత్రం బాగానే అతను వ్యక్తిగతంగా మనిషి మంచోడే, ఇబ్బంది ఏం లేదు. అది అంటే తేజస్విని కావచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎప్పుడైనా కిందకి రావడం కానీ వాళ్ళు వాళ్ళతో డైలీ మాట్లాడడం? ఇక్కడే క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు ఈవినింగ్ పూట. ఇప్పుడు దగ్గర దగ్గర హాఫ్ డే స్కూల్ అయిన కాడి నుంచి ఇక్కడే డైలీ మా అపార్ట్మెంట్లో పిల్లలు, ఈ పిల్లలు అందరూ కలిసి ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. మేము వెహికల్ వేసుకుని వస్తుంటే హార్న్ కొడితే సైడ్ అవుతుంటారు. పిల్లలు కూడా బాగానే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఆవిడ కూడా అక్కడికి వచ్చి నుంచొని చూస్తూ ఉండిద్ది ఆ పిల్లలు ఆడుకోవటం, అది అంతేగాని ఇబ్బంది ఏం లేదు. అంటే ఏమై ఉంటుంది సార్? అంటే ఏ కన్న తల్లికైనా సరే తండ్రి కంటే తల్లికే బాండింగ్ ఎక్కువ ఉంటుంది పిల్లలతో. వాళ్ళకి చిన్న దెబ్బ అయినా సరే ఏదైనా తట్టుకోలేకపోతుంటారు. అలాంటిది తల్లి ఆ గొంతు కోసి పిల్లలు విలవిలలాడుతుంటే కళ్ళ ముందే ఆ తల్లి ప్రాణం కూడా కొట్టుమిట్టాడి ఉంటుంది. ఏం జరుగుంటుంది అనుకుంటున్నాను? వాళ్ళిద్దరి మధ్య ఏముందో మనకైతే తెలియదు. బయటకైతే లోనైతే బయట అయితే మా ఇద్దరు బాగానే ఉంటారు హ్యాపీగా. ఎప్పుడేం గొడవలు కానీ ఏమీ లేవు. మేము దగ్గర 4 సంవత్సరాల నుంచి ఆయన వస్తూ పోతూ ఉంటాడు, కలుస్తూ ఉంటాం రోడ్డు మీద. మా సరదాగా వినాయక చవితి ఇలాంటప్పుడు ఉత్సవాలప్పుడు కలుస్తుంటాం, కానీ మాకైతే ఇబ్బంది ఏమి అనిపించలేదు. మరి ఏమైందో తెలియదు క్లారిటీ. సార్ చెప్పండి, గతంలో ఇక్కడ ఇలాంటివి ఏమైనా జరుగున్నాయా? ఒక 7, 8 మంత్స్ బ్యాక్ పక్కన అపార్ట్మెంట్లో కూడా జరిగిందండి. ఎందువల్ల జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. పోలీసులు కౌన్సిలింగ్ క్యాంపులు ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమోనని నా ఆలోచన భార్యాభర్తలకి. ఈ రోడ్లో ఇది రెండో ఇన్సిడెంట్ అండి ఈ 1 ఇయర్ మధ్యలో. అంటే గతంలో ఏం జరిగింది, ఎందుకు చనిపోయారు సార్? అతను బెట్టింగ్ యాప్లో ఏదో లాస్ అయ్యి ఫైనాన్స్గా ఇబ్బంది వచ్చేసి అతను పిల్లలిద్దరు భార్యని చంపేసి అతను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడని చెప్పి ఇది చెప్పారు పక్క అపార్ట్మెంట్లో. సార్ అంటే మనం రెగ్యులర్ చూస్తున్నాం మీరు అన్నట్లుగా కూడా చిన్న చిన్న ఇబ్బందులకి, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలకు కావచ్చు, ఇలాంటి వాటికే చనిపోతున్నాయి. వీటన్నిటిని కట్టడి చేయాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ముందర సెంట్రల్ గవర్నమెంట్ ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసిపాడేయాలి మొత్తం. మామూలు ఇంతకుముందు కూడా వ్యవస్థ నడిచింది కదా, ఆన్లైన్ లేనప్పుడు ఇవన్నీ లేనప్పుడు కూడా వ్యవస్థ నడిచింది కదా. తీసేస్తే కొంచెం కంట్రోల్ అవుద్దామని మా అభిప్రాయం. అంటే ఎలా సార్? అంటే ఆన్లైన్ వేదికగా చాలా పరిచయాలు ఏర్పడి వేరే వాళ్ళతో రిలేషన్స్ కావచ్చు. రీసెంట్గానే చూసాం మనము పటాన్ చెరువు దగ్గర కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అవునండి, ఆన్లైన్ వల్లే ఇదంతా ప్రాబ్లమ్. ఆన్లైన్ అనేది కొంచెం కంట్రోల్. ఆన్లైన్ అసలు ఫేస్బుక్లు ఇవన్నీ తీసేయాలి మేడం. తీసేస్తే ఫేస్బుక్ లేనప్పుడు కూడా వ్యవస్థ నడిచింది కదా. యూట్యూబ్ సరే, ఎగ్జాక్ట్లీ సార్. యూట్యూబ్ వల్ల కూడా కొద్దిగా నష్టం ఎక్కువ అవుతుంది. ఆ క్రైమ్ అన్నది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అవన్నీ తీయడం, షూటింగ్ తీయడం, అవి పెట్టడం, అవి కూడా ఈ మానసికంగా అందరుగా ఎక్కువ వాడకంలో చూస్తారు కదా, దాని ఎఫెక్ట్ అనేది బాగా అనిపిస్తుంది. మెయిన్ యూట్యూబ్లను కంట్రోల్ చేసేసి ఎవడైతే ఫేక్ న్యూస్లు పెట్టి ఇవన్నీ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి లోపట్టేస్తే ఈ వ్యవస్థ అనేది కొద్దిగా సహాయం. సార్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా కూడా రీసెంట్గా చూస్తే ప్రతి చోట కూడా ఇలా పిల్లల్ని చంపడము, తర్వాత వాళ్ళు చనిపోవడం, లేదు అంటే భర్తను చనిపోవడము, వాళ్ళు చంపేయడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం కదా. అసలు సమాజం ఎటు వెళ్తుంది? అసలుకి మనిషి అంత స్ట్రాంగ్ఫుల్గా ఉండలేకపోతున్నాడా చిన్న చిన్న ఇబ్బందులకి? ఇక అంతే. ఇది ఏమైపోయిందంటే మొత్తము ఆన్లైన్ సిస్టము, ఈ యూట్యూబ్లో ఒకటి మానసికంగా ఒత్తిడి, మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండడము, వాళ్ళ పని భారం ఎక్కువ ఉండడం, ఫ్యామిలీస్ తోటి రిలేషన్ ఎక్కువ లేకపోవడము, ఇవి కూడా కొద్దిగా ఇంతకుముందు ఏమంటే ఉమ్మడి ఫ్యామిలీలు ఉండే. ఇప్పుడు ఎవరంతటా వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు, చూసేవాళ్ళు లేక, వీళ్ళకి మంచి చెడు వస్తే చెప్పేవాళ్ళు లేకపోవడం కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. ఇంతమంది ముందంటే ఉమ్మడి ఫ్యామిలీలు ఉండడం వల్ల ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు కొద్దిగా కంట్రోల్ పెట్టి మంచి చెడు చెప్తారు. ఇప్పుడు ఎవరంతటా వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చి జాబులు చేసుకుంటూ పొద్దుగాలు రావడం చేయడం వల్ల కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చేసింది అందరికీ. దాని ఎఫెక్ట్ కూడా బాగా చూపుతుంది. అందులో యూట్యూబ్లో 24 గంటలు అవి చూసుకోవడం, ఆన్లైన్ ఫోన్లో అవి పెట్టుకోవడం కూడా క్రైమ్ రేట్ అని పెరగడానికి కూడా కొద్దిగా ఇదవుతుంది. అందులో కూడా చూపించడం ఎట్లా, ఏ విధంగా చంపొచ్చు, ఇది మొత్తం చాలా చండాలంగా తయారైపోయినాయి. యూట్యూబ్ ఫేక్ న్యూస్లు పెట్టడం, అది కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా కంట్రోల్ చేస్తే
కొద్దిగా క్రైమ్ రేట్ తగ్గే అవకాశాలు మనం. యాజ్ ఏ ఒక పేరెంట్గా మీరు పిల్లల్ని పెంపకంలో కూడా చాలా వరకు బాధ్యత తీసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ పిల్లల్ని చంపేంత మానసిక ఒత్తిడి ఏమై ఉంటుంది అది అసలు? చెప్పలేం. మెంటల్‌గా ఎప్పటికీ మనిషి 24 అవర్స్ ఒకే రకంగా ఉంటాడని లేదు కదా. ఓసారి మానసికంగా ఒత్తిడి, చిరాకు అది ఇది వచ్చినప్పుడు కూడా ఏమైతదనేది చెప్పలేము. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి ఏమన్నా కూడా ఉండొచ్చు. కొద్దిగా మెంటల్‌గా కూడా అప్‌సెట్ కావచ్చు. అది ఈ కాలం ఎట్లయిపోయిందంటే డబ్బు అనేది విచ్చలవిడిగా ఖర్చు ఎక్కువైపోయింది. ఒకరిని చూసి ఒకరు ఖర్చు పెట్టుకోవడము ఇవనేది కూడా దానికి కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం కూడా కొద్దిగా ఉంటాయి అన్నమాట. సార్ ఫైనల్లీ ఇలాంటి ఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి వేరు ప్రాంతాలలో. తల్లిదండ్రులే ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి చేతులతోనే అత్యంత కిరాతకంగా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే వేరే ఇబ్బందులు కావచ్చు చంపేస్తున్నారు. అలాంటి పేరెంట్స్కి యాజ్ ఏ ఒక పేరెంట్గా ఏం చెప్తారు సార్? అలాంటి పేరు వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇది జరగకుండా మళ్ళీ కౌన్సిలింగు పోలీసు డిపార్ట్మెంట్ తరఫు నుంచి కౌన్సిలింగ్ ఇప్పించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే ఒక తల్లిదండ్రులు పిల్లల పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అసలు చంపడం కరెక్ట్ అయినా దాన్ని మీరు కరెక్ట్ అని ఎవరు ఉంటారు? అది కరెక్ట్ కాదు కదా. మనం కని పెంచి కొంతకాలం పెంచి మనం చంపేదానికి అది మనం పశువులం కాదు కదా, మనుషులం కదా. అది కరెక్ట్ అని ఎవరు ఉంటారు? అది కరెక్ట్ కాదు ఆ విషయం. దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. అంటే పిల్లల్ని తేజస్విని చంపినటువంటి ఘటన అందరినీ కలిచివేస్తుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని. రెగ్యులర్గా ఇదే ప్లేస్లో తేజస్విని పిల్లల్ని ఆడిస్తూ ఉండేది. ఈ ప్రాంతంలోనే పిల్లలు హాఫ్ డే స్కూల్స్ వచ్చిన దగ్గర నుంచి ఎంతో చక్కగా యాక్టివ్గా ఉంటారు. అటు వెంకటేశ్వర రెడ్డి కూడా అందరినీ ఆప్యాయతగా పలకరిస్తాడు. వాళ్ళ మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, కానీ చంపేంత వరకు వెళ్లకుండా ఉండాల్సింది. పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. భార్యాభర్తలకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే ఇవన్నీ కట్టడి చేసే అవకాశం ఉంటుంది. చాలా వరకు యూట్యూబ్ అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందులో ఎలా చంపాలి, చంపిన తర్వాత ఎలా దొరకకుండా ఉండాలి, ఇలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ చంపడానికి ఆ వీడియోస్ చూసి పిల్లల మీదో లేకపోతే వాళ్ళ మీద వాళ్ళనే చంపుకోవడానికి ప్రయత్నించడము ఇలాంటివి చేస్తున్నారు. సోషల్ మీడియాని కూడా కొంతవరకు కంట్రోల్ ఉంచాల్సినటువంటి బాధ్యత అటు సెంట్రల్ గవర్నమెంట్ది ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, హైదరాబాద్.